హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరా. ప్రశాంత్ నీల్ అండ్ ఎన్టీఆర్ కాంబినేషన్, దీనికోసం చాలామంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అటు ఇప్పటి వరకు టాలీవుడ్లో ఆ కాంబినేషన్ కోసం వెయిట్ చూడని ఎవరు ఫ్యాన్స్ కూడా లేరు, అందరూ వెయిట్ చేస్తున్నటువంటి కాంబినేషన్. అయితే ఇప్పుడు కొంతమంది డైలమాలో పడ్డారు. కొంతమంది ఫ్యాన్స్ ఏది కేజీఎఫ్ 3ని ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్, అటు సలార్ 2 కోసం ప్రభాస్ గారి ఫ్యాన్స్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నప్పుడు సడన్గా ఇది లాంచ్ చేశారు ఈ ప్రాజెక్ట్. అయితే ఇది ఎలా ఉండబోతోంది, ఎలా ఉండే ఛాన్స్ ఉంది, దీనికి సంబంధించి విశ్లేషించడానికి మనతో ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్తే అన్న. నమస్తే. నీల్ ఎన్టీఆర్ కాంబినేషన్ ఆబ్వియస్గా మసైతే పూస్తారు. అయితే ఈ డార్క్ మొనాట్ని ఏదైతే ఉందో ఆయన ఎంచుకునే ప్రతి థీమ్లో అదే ఉంటుంది కాన్సెప్ట్లో. ఇప్పుడు ప్రభాస్ గారు డీ గ్లామరే, కేజీఎఫ్ డీ గ్లామరే. సో తర్వాత ఇప్పుడు ఎన్టీఆర్ గారిని భయపడుతున్నారు, ఎలా పూస్తాడో, ఎంత డార్క్గా చూపెడతాడో. అంటే ఇప్పటి వరకు ఓకే కొంచెం మాస్ రస్టిక్ క్యారెక్టర్స్ ఎన్టీఆర్ చేసినప్పటికీ ప్రశాంత్ నీల్ మూవీ ఎలివేషన్తో మంచి ఫుడ్ ఉంటుంది అనుకున్న టైంలో డీ గ్లామర్ ఎట్ టైంలో చూపిస్తాడు. సో ఎలా ఉండే ఛాన్స్ ఉంటుంది మూవీ? మనకు ఫస్ట్ బాలగారు చెప్పేవారు ఇలాంటివి. బాలగారు, పి వాసు గారు ఒకప్పుడు వీళ్ళు ఉండేవి డీగ్లామరైజ్ రోల్స్. ఇక కే బాలచంద్ర అయితే అసలు మేకప్ వేసేవాడే కాదు. అవును. అండ్ మణిరత్నం ఉండి లేని మేకప్ అయినా సరే చాలా అందంగా చూపించేవాడు. అవును. అట్లా ఉండేది. ఒక్కొక్కరి ఫ్రేమ్స్ ఒక్కొక్కలా ఉంటాయి. ఈవివి సత్యనారాయణ గారు, ఆయన పందా వేరు. మన గోదావరి వంశీ గారు, ఆయన పందా వేరు. కృష్ణవంశీ గారు, ఆయన పందా వేరు. గుణశేఖర్, ఆయన పందా వేరు. పూరి ఇది ఒక పందా. ఒక్కొక్క డైరెక్టర్ కి ఒక్కొక్కటి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో అట్లా ప్రశాంత్ నీల్ ఒక ఫ్లేవర్ ఎంచుకున్నాడు. అది అలా పోతుంది అండ్ అందరికి నచ్చింది, బాగుంది. ఫస్ట్ కేజీఎఫ్ కంటే ముందు ఏదో సినిమా తీసాడు, ఉగ్రం. దాని తర్వాత మళ్ళీ ఇది, దీని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఎన్టీఆర్ లుక్ చూసిన, మధ్యలో సలార్ గురించి మాట్లాడుకున్నా, ఆ డార్క్ షేడ్స్, దాంట్లో ఉన్న ఎలివేషన్. నీకు ఇంకోటి చెప్పనా, మన సంజయ్ లీలా బన్సాలి ఆయన ఫ్రేమింగ్స్ డిఫరెంట్ ఉంటాయి. మళ్ళీ నాకు చాలా ఇష్టం. హీరామండి అయితే నేను ఎన్నిసార్లు వేసినా చూడాలనిపిస్తుంది, అంత బాగుంటాయి ఫ్రేమ్స్ అసలు చెప్పాలంటే. కొంతమంది క్లోజ్లు ఎక్కువ వేస్తారు, బాగా క్లోజులు వేయాలని చూస్తారు కొంతమంది ఏంటంటే ప్రతిదీ మాస్టర్ షాట్స్ లో వెళ్ళిపోతా ఉంటారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క పందా యాక్చువల్గా చెప్పాలంటే. అంటే అంత పెట్టాం, ఇప్పుడు ఈ లొకేషన్కి వచ్చాము, అంత పెట్టాం కాబట్టి ఫస్ట్ లొకేషన్ అంతా చూపిస్తే అక్కడెక్కడో హీరోయిన్లు డాన్స్ చేస్తూ ఉంటారు, ఇలా పెడతాడు ఫ్రేమ్. మరి డబ్బులు పెట్టి ఇక్కడికి వచ్చిందా చూపించడానికే కదా అన్నట్టుగా ఉంటుంది వాళ్ళ వ్యవహారం. సరే, ఏదేమైనప్పటికీ ప్రశాంత్ నీల్ ప్రతి సినిమాకి ఒక డిఫరెంట్ సెట్ వేసుకుంటారు. ఎక్కువ ఫ్యాక్టరీ సెటప్లే ఉంటాయి. ఇక ఫ్యాక్టరీ బ్యాక్గ్రౌండ్ నువ్వు ఎంచుకున్నావంటే దుమ్ముధూళి కామన్, గ్రీసు ఇవన్నీ కామనే కదా. చూపించే ఐటమ్స్ కూడా అలాగే ఉంటాయి. గ్రిల్లులు, గ్రీసులు, వైర్లు చుట్టే ఉంటాయి కదా, రోలర్లు, అవన్నీ పెడతాడు బ్యాక్డ్రాప్లో. సో అట్లా దానికి తగ్గ థీమ్ ఎంచుకున్నాడు. అండ్ మాస్ అంటే ఖచ్చితంగా ఇవే ఉంటాయి. మీరు ఛత్రపతి సినిమా చూస్తే అల్యూమినియం ఫ్యాక్టరీలో ఆ ఫైట్ ఉంది. అవును. ఫైట్ మొత్తం కూడా ఒక షేడ్ ఉంటుంది కదా, ఫ్యాక్టరీ, అది ఫ్యాక్టరీ షేడ్. ఫ్యాక్టరీ అంటే అంతే, ఇంకా సెటప్, దుమ్ము ధూళి అవి ఉంటాయి కాబట్టి అంతే. ఈవెన్ మహేష్ బాబుది ఏంటి దూకుడువా, మళ్ళీ అల్యూమినియం ఫ్యాక్టరీకి వెళ్ళి ఫైట్ చేసేది, సుమన్ గారిని కిడ్నాప్ చేస్తే, పోకిరియో ఏంటో నాకు సరిగా, సుమన్ గారిని కిడ్నాప్ చేసే సినిమా ఏంటి నాకు మర్చిపోయాను నేను. సుమన్ గారికి పోకిరేనా, పోకిరిలో కిడ్నాప్ చేస్తారు. లాస్ట్ ఆయన్ని కిడ్నాప్ చేసి అల్యూమినియం ఫ్యాక్టరీకి వెళ్ళేది. మన అల్యూమినియం ఫ్యాక్టరీ ఎప్పుడు చూపించినా ఏ సినిమాలో అయినా సరే ఆ షేడ్సే ఉంటాయి మోస్ట్లీ. సో అదంతే. ఇప్పుడు ఈయన ఎంచుకునేవే మొత్తం ఫ్యాక్టరీ బ్యాక్డ్రాప్. ఫ్యాక్టరీ పక్కన పెడితే మళ్ళీ మైన్స్ బ్యాక్డ్రాప్ నుంచి వెళ్తున్నాడు. ఖచ్చితంగా బొగ్గు, దుమ్ము, ధూళి అన్నీ ఉంటాయి కాబట్టి రా అండ్ రస్టిక్, రియలిస్టిక్ గా అలాగే చూపించాలి. హీరోలు కూడా అలాగే ఉంటారు. సలార్ 2 పరిస్థితి ఏంటి ఇప్పుడు? మళ్ళీ అది షూట్ ఇంకా ఇప్పుడు ఇది షూట్ అవ్వడానికి మేము 1 year పడుతుంది. ఆల్రెడీ అనౌన్స్ చేశారు 2026 January రిలీజ్ చేస్తున్నామని. 1 year నియర్లీ. సలార్ 2 ఇప్పుడు రాబోతుంది. మరి ఫ్యాన్స్ ఈగర్గా ఓకే, ఈ స్టోరీకి పెరిగిన వెయిట్కి ఆబ్వియస్గా కొంచెం పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తారు. ఇది ఇంకొంచెం వెయిట్ పెరగడం కోసం అది ప్రజెంట్ నడుస్తుంది. అయితే ఇది ఎంత పోస్ట్ పోన్ చేయగలుగుతారు? కేజీఎఫ్ 3 గురించి ఆల్రెడీ స్టోరీ ఉంది, దీన్ని చెయ్యాలి అనేది ఒక కాన్సెప్ట్ ఉంది. ఇది ఇప్పుడు పూర్తి అయ్యే అవకాశం ఉంది. సలార్ 2 ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది?
అండ్ సలార్ గురించి మాట్లాడితే ఇప్పుడు సలార్ రిలీజ్ అయింది, తర్వాత కల్కి, ఆ తర్వాత ఇప్పుడు ఇన్న రాజా సాబ్ని చూపిద్దాం అనుకుంటున్నారు. ప్రభాస్ అన్ని షేడ్స్ చూపిస్తారు, మళ్ళీ సలార్ని డైజెస్ట్ చేసుకుంటాం. సలార్ తర్వాత మళ్ళీ సలార్, కల్కి తర్వాత మళ్ళీ కల్కి, అది ఒక డిస్టర్బ్డ్ వేలో ఉంటది. సో ఈయనని అన్ని రకాలుగా ప్రజెంట్ చేయడానికి చూస్తున్నారు. మేబీ ఆన్ రిక్వెస్ట్, ప్రభాస్ రిక్వెస్ట్ ఏమో రాజా సాబ్ తర్వాత దీన్ని రిలీజ్ చేసుకుందాం అనుకుని ఉంటే, ఇన్ కేస్ అలా అనుకుని ఉంటే ఆ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేయడానికి ఎన్టీఆర్ ది కొంచెం షూట్ చేసుకోవచ్చు, అంతే కదా. కేజీఎఫ్ అంటే ఆల్రెడీ స్టాంప్ పడ్డ స్టోరీ, దాన్ని అన్ని రెడీగానే ఉన్నాయి, రెడీమేడ్ అది. అంటే ఆల్రెడీ పాటలు వచ్చాయి, 2 పాటలు వచ్చాయి కాబట్టి థర్డ్ది అలా వెళ్ళిపోతుంది ఆ పందాలో. సలార్ కూడా అంతే, ఆల్రెడీ ఒకటి సెట్ అయిపోయింది కాబట్టి పార్ట్ 2 ఇంకొంచెం షూట్ అయిపోయింది ఆల్మోస్ట్, చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి, అయిపోతాయి. ఇప్పుడు ఈవెన్ పుష్ప కూడా అంతే, ఆల్రెడీ ఒకటి సెటిల్ అయిపోయింది కాబట్టి దాన్ని కొనసాగింపే. ఇది ఫస్ట్ టైం కదా, దీన్ని ఒకసారి సెటప్ చేసి ఓకే ఇది దీని బ్యాక్ డ్రాప్, ఇది దీని సెట్, ఇది దీని ఆయుధాలు, ఇవన్నీ వాళ్ళకంటే క్లారిటీ వచ్చిన తర్వాత ఇంకా నెక్స్ట్ సాఫీగా వెళ్ళిపోతుంది. సో ప్రెసెంట్ ఆ కన్స్ట్రక్షన్ మోడ్ లో ఉన్నారు. ఓకే, ఇప్పుడు కొన్ని ఫ్యామిలీస్ వాళ్ళ తాలూకు ప్రొడక్షన్ లోనే మూవీస్ చేయడం అనేది కామన్. ఇప్పుడు మామూలుగా మొన్నటి వరకు కళ్యాణ్ రామ్ గారి ప్రొడక్షన్, నందమూరి తారక రామారావు ఆర్ట్స్, ఇది RRR ముందు వరకు వాళ్ళ ఫ్యామిలీ కాకుండా బయట మూవీస్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు మెయిన్ కాన్సెప్ట్ ఏమైందంటే ఎన్టీఆర్ గారి ప్రతి మూవీకి వీళ్ళు ఉంటున్నారు ప్రొడక్షన్ వైజ్. అండ్ హొంబలే ఫిల్మ్స్ చేయట్లేదు ఇప్పుడు నీల్ గారితో, వీళ్ళు చేస్తున్నారు, మైత్రి మూవీ మేకర్స్ చేస్తున్నారు, వీరిద్దరు కొలాబరేటే చేస్తున్నారు. ఇప్పుడు ఫ్యాన్స్లో ఇంకొంత భయం ఏంటంటే రవి బసూర్ అనే మ్యూజిక్ డైరెక్టర్, సో ప్రశాంత్ నీల్ గారితో ఫస్ట్ మూవీ నుంచి ఉన్నారు ఆల్మోస్ట్. ఆయన సలార్కి అనుకున్నంత హై లెవెల్ పిచ్ ఆ బీజిఎం టచ్ చేయలేదు అనుకుని ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్లో కూడా భయం ఉంది, అలా అంత మ్యూజిక్ ఇవ్వగలుగుతాడా లేదా అని. మీరు ఏమనుకుంటున్నారు? అంటే స్టోరీ వైజ్ ఖచ్చితంగా బీజిఎం అనేది పడుతుంది అనుకుంటున్నారా? సలార్ స్టోరీకి అంతకుమించి బీజిఎం ఇవ్వలేరు అనుకుంటున్నారా? సో ద ఓన్లీ రీజన్ అన్నీ ఒకలాంటి టింట్తోనే వస్తున్నాయి. ఆ టింట్ జనాలకు అలవాటు అయిపోయింది, కేజీఎఫ్ ప్లస్ సలార్ ప్లస్ అన్ని. ప్రతిదానికి ఆయనే మ్యూజిక్ ఇస్తున్నాడు, ఆ బీజిఎం మ్యూజిక్ కూడా అందరికి అలా అలవాటు అయిపోయింది. సో కొత్తగా అయినా ఏం చిన్న చేంజెస్ చేసినా ఇది దానిలాగే ఉంది అని డైజెస్ట్ చేసుకోకుండా డల్ అవుతున్నారు. దాన్ని కూడా మళ్ళీ ఎక్కించుకోవడానికి ప్రయత్నిస్తే ఇది కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు దేవిశ్రీ మ్యూజిక్ అన్ని బాగానే ఒకలానే ఉంటాయి, చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి. కీరవాణి మ్యూజిక్ అన్ని ఒకలానే ఉంటాయి, చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి. ఈయనది కూడా అంతే, ఏ మ్యూజిక్ డైరెక్టర్ కి ఆయన ఒక పందా ఉంటాయి. ఎంఎం శ్రీలేఖ అది కూడా అంతే, ఒక్కొక్కరిది ఒక్కొక్క డిఫరెంట్ మోడ్ ఆఫ్ దీంట్లో ఉంటది. అదేంటంటే కంటిన్యూగా జనాలు చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇది అది అన్ని ఒకలానే ఉన్నాయి అనే ఫీలింగ్ వస్తుంది, అంతే, అంతమించి ఇంకేం లేదు. డైజెస్ట్ చేసుకుంటే చేసుకోవచ్చు, బాగానే ఉంది. నన్ను అడిగితే నేను బీజిఎం ఎప్పుడు నాకు మైనస్ లాగా అనిపించింది. ఇది ఒక సినిమాటిక్ యూనివర్స్ గా కూడా రాబోతుంది, నీల్ యూనివర్స్ అని కూడా ఒక టాక్ నడుస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ఈ కథలు ఆబ్వియస్గా కలిపే ఛాన్స్ లేదు, ఇఫ్ ఇన్ కేస్ కలిపి వస్తే ఎలా ఉంటుంది? నిజంగా బాగుంటది. ఇప్పుడు మనం అవెంజర్స్ ఎంత బాగుంటది, ఏదో సినిమా డాక్టర్ స్ట్రేంజ్ సినిమాలో అనుకోకుండా థోర్ రావడం, వీళ్ళ సినిమాలో అనుకోకుండా ఇంకొక ఆయన రావడం, బ్లాక్ ప్యాంథర్ రావడం, డిఫరెంట్ కాన్సెప్ట్స్. ఇప్పుడు ఒక సినిమా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ NTR 31 తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, దాంట్లో ఏదో రకంగా ఉంటే వాళ్ళు అటెట్టిపోతే అక్కడ మళ్ళీ వీళ్ళకి కోలార్ మైండ్స్ కనపడడం, దాన్ని క్రాస్ అయ్యి వెళ్ళడం, అక్కడ ఇన్ని కలవడం లాంటివి కూడా ఉండొచ్చు కదా, తప్పే ఉంది. మాత్రం ఫ్యాన్స్ మాత్రం పండుగ. అవును. థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.